సో హృదయపూర్వకంగా, మనపూర్వకంగా మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. సో చెప్పాను నిన్న ఒక సందర్భంలో. దేవుడు ఏంటిదట? అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలను సంకల్పాలన్నిటిని ఎరిగిన వాడై ఉన్నాడు. సో దేవుడికి మా అందరి హృదయాలు తెలుసండి. మనం నోటితో ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అంటున్నాము, కానీ నిజంగా నీ హృదయపూర్వకంగా అంటున్నావా? నీ హృదయంలో దేవుడికి స్థానం ఉందా? ఇంకా వేరే వాటి మీద స్థానం ఉందా? వేరే వాళ్ళ మీద స్థానం ఉందా? సో ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. సో దేవుడు యేసయ్య ఎవరిని చూస్తున్నాడంటే జెన్యున్ ఫాలోవర్ కోసం చూస్తున్నాడు. హానెస్ట్ గా ఆయనను వెంబడించే వాళ్ళు, జెన్యున్ గా వెంబడించే వాళ్ళు, లేకపోతే డబ్బు కోసమో ఇస్కరేత్ యూత్ లాగా డబ్బు సంచి కోసము వెంబడించే వాళ్ళు కాదు. సో ఇప్పుడు ఈ శిష్యులందరినీ పిలుచుకున్నాడు యేసయ్య, జెన్యున్ గా పిలుచుకున్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళందరికి కూడా మంచి ఈవులతో తృప్తిపరిచాడు, మంచి ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను ఇచ్చాడు. కానీ ఒక ఇస్కరేత్ యూదా మాత్రం డబ్బు కోసము వెంబడించాడు యేసయ్యను. సో దొంగ ముద్దు పెట్టేసి ఆ యేసయ్యను అప్పజెప్తాడు. సో దానివల్ల యేసయ్య చాలా సఫరింగ్ గుండా వెళ్లాల్సి వస్తుంది. సో అలాగా జెన్యున్ గా ఉండే వాళ్ళు కావాలి. సో అలా ఫేక్ వాళ్ళొద్దు. యేసయ్యకు ఫేక్ వాళ్ళొద్దు, ఫేక్ బిలీవర్స్ కాదు ఆయన చూసేది, ఫేక్ వర్షిపర్స్ కాదు ఆయన చూసేది, ఫేక్ సర్వెంట్స్ కాదు ఆయన చూసేది. ఆయన చూసేది జెన్యున్ సర్వెంట్స్ గురించి. ఫేక్ కాదు, జెన్యున్ ఉండాలి. అందుకే ఎంటైర్ వరల్డ్ ఫిల్డ్ విత్ ద ఫేక్ పీపుల్. లోకమంతా కూడా ఫేక్ మనుషులతో నింపబడి ఉంది. ఫేక్ రిలేషన్స్, ఫేక్ స్మైల్స్ అండ్ ఫేక్ పలకరింపులు, ఫేక్ ఫేక్ ముందరికి ఒకలాగా వెనకాల ఒకలాగా, అండ్ ఫేక్ ఫాలోవర్స్. సో ఇవన్నీ కూడా దేవుడికి నచ్చవండి. దేవుడికి మనకి ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి, జెన్యున్ గా చేయాలి, హార్ట్ఫుల్ గా చేయాలి. సో అది దేవుడికి నచ్చుతుంది. నువ్వు బిలీవర్ గా ఫేక్ గా వద్దు, ఫేక్ గా ఉండకండి. మనందరం కూడా యేసయ్యను నమ్ముకున్నాము కాబట్టి ఆయనను జెన్యున్ గా ప్రేమిస్తాము, జెన్యున్ గా ఆయనను వెంబడిద్దాము. ఆయన ముందు మనం ఫేక్ గా ఉండద్దు. ఆయనకు తెలుసు నువ్వు ఫేక్ గా ఉంటే తెలిసిపోతుంది ఆయనకు. సో అందుకే నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించు, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించు, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు, నీ హృదయపూర్వకంగా దేవుడి యొక్క వాక్యాన్ని విను, నీ హృదయపూర్వకంగా దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకో, నీ హృదయపూర్వకంగా దేవుడి యొక్క ప్రార్థనలు చేసుకో. సో దేవుడికి కావాల్సింది హృదయానుసారులు కావాలి. అర్థమవుతుందా అండి? సో ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన అంగీకరిస్తావో అప్పుడే ఆయన స్థానం ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలో ధనానికి స్థానం ఇచ్చావు. సో అక్కడ యేసయ్య ఉండలేడు. ఒక 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 కుర్చీలో ఇద్దరు ఉండలేరు, ఎవరైనా ఒక్కరే ఉండగలుగుతారు. సో ఒక రాజ్యానికి రాజు ఒక్కడే ఉండగలుగుతాడు. అలాగే నీ హృదయంలో అయితే సిరి కన్నా స్థానం ఇవ్వాలి, లేదా దేవుడి కన్నా స్థానం ఇవ్వాలి. దేవుడికి స్థానం ఇస్తే సిరికి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు, సిరికి స్థానం ఇస్తే దేవుడికి స్థానం ఇవ్వలేము మనము. కాబట్టి నీ హృదయంలో మొట్టమొదటి స్థానము దేవుడికే ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. కోరుకునేది ఇగో ఇదొకటి. అర్థమవుతుందా అండి? సో అందుకే ఫేక్ బిలీవర్ గా కాకుండా జెన్యున్ బిలీవర్ గా ఉందాము. ఫేక్ ఫాలోవర్ లాగా కాకుండా జెన్యున్ ఫాలోవర్ లాగా ఉందాము. ఏదో బాడీతో మనం కాకుండా హృదయముతో ఆయనను ఆరాధిద్దాము, హృదయంతో ఆయనకు దగ్గర అవుదాము, హృదయంతో ఆయనను ప్రేమిస్తాము. సో హృదయానుసారంగా చేద్దాము. ఏది చేసినా కూడా యేసయ్యకు హృదయానుసారంగా చేద్దాము. సో చూద్దాము. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయొచ్చు. చూసారా, మన హృదయాలను పరిశోధన చేయొచ్చు. యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చూసారా, దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడండి. నువ్వు ధనవంతుడు అని ఇష్టపడడు, నీ యొక్క అధికారం ఉన్నదని ఇష్టపడడు. నీకు యథార్థ హృదయము, అంబులు హృదయము, కఠిన హృదయం కాకుండా మాంసపు హృదయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు, నేను చెప్పాను నిన్న, దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీ హృదయాన్ని చూస్తాడు. నిన్ను ఆశీర్వదించే ముందు నీ మనస్సుని చూస్తాడు. నేను చెప్పాను ఒక సందర్భంలో, మనకు మనస్సులో ఎంత బాధ ఉందో, ఎంత విచారణ ఉందో, ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రతీకారం ఉందో, దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో చూడడానికి ఏ డాక్టరు లేడు, ఏ మెడిసిన్స్ లేవు, లేకపోతే ఏ ఎక్స్రే రిపోర్ట్ లో కనపడదు, ఏ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ లో కనపడదు. దేవుడికి ఒక్కడికే తెలుసు. మన మనస్సు గురించి తెలిసిన దేవుడు
ఒక్కడే ఒక్కడు అంతే. నీ భర్తకు సరిగా నువ్వు తెలియకపోవచ్చు, నీ భార్యకు నువ్వు సరిగా తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు సరిగా తెలియకపోవచ్చు, కానీ నువ్వంటే ఏంటిదో నీ దేవుడికి మాత్రమే తెలుసు. నీ హృదయంలో ఎంత శోధన ఉంది, ఎంత వేదన ఉంది, ఎంత రోదన ఉంది, ఎంత ఆవేదన ఉంది, ఇవన్నీ కూడా నువ్వు బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధన చేయుచున్నాడు. యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీ మనసులో ఎంత యథార్థ హృదయం ఉందో అది కూడా ఆయనకు తెలుసు. అందుకే నువ్వు నోటితో కాదు, హృదయముతో నువ్వు ఆయనను వెంబడించు. నోటితో ఆయనను ప్రేమించడం కాదు, హృదయంతో ఆయనను ప్రేమించు. నువ్వు యథార్థంగా ఉండు. యథార్థంగా ఉన్నట్టు నటించడం కాదు, నీ హృదయంలో యథార్థతంగా ఉండాలి. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. చూసారా అండి, దేవుడికి నువ్వు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కానుక ఇచ్చిన మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కానుకలు చాలా మంది గునుక్కుంటా సనుక్కుంటా ఇస్తారు. ఇవ్వద్దండి, అలా ఎప్పుడు ఇవ్వద్దు. దశమ భాగం కానీ, కానుకలు కానీ, విత్తనాలు కానీ గునుక్కుంటా సనుక్కుంటూ ఇవ్వద్దు. మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఆరాధన కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. స్తుతులు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అలాగే నువ్వు దేవుడి సేవ చేస్తున్నావా, మనస్ఫూర్తిగా సేవ చేయాలి. అంతేగాని గురుక్కుంటా సనుక్కుంటా చేయకూడదు. అలాగే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా, మనపూర్వకంగా వెంబడించాలి. దేవుడికి ఏది చేసినా మనపూర్వకంగా ఇచ్చేయాలి. అర్థమవుతుందా అండి? సో దేవుడు దానిని బట్టే తీసుకుని, నీ మనసుని బట్టి, నీ హృదయాన్ని బట్టే దేవుడు డిసైడ్ చేస్తాడు. సో నీ లోపల ఎంత చెడు ఉందో, ఎంత మంచి ఉందో దేవుడు దేన్ని బట్టి డిసైడ్ చేస్తాడు? నీ హృదయాన్ని బట్టే, కానీ నీ కిడ్నీని బట్టో, నీ లివర్ ని బట్టో, నీ బ్రెయిన్ పట్టో కాదు. ఎందుకంటే హృదయము కమ్యూనికేషన్ పార్ట్ టు ది గాడ్. మన శరీరము దేవుడి యొక్క ఆలయం అయితే, మన హృదయము దేవుడి యొక్క గర్భగుడి లాంటిది. కాబట్టి నీ హృదయంతో దేవుడు కనెక్ట్ లో ఉంటాడు. నీ హృదయంతో దేవుడు పరిశీలిస్తాడు. మనందరి హృదయాలు దేవుడి ముందు తేటగా కనపడతాయి. అందుకే శుద్ధ హృదయం కావాలని ప్రార్థించుకోవాలి. అందుకే మచ్చలేని హృదయము. సో దేవుడికి కూడా మన హృదయంలో స్థానము కావాలండి. నువ్వు 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చేసి దేవుడికి నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే వ్యర్థము. నువ్వెంత చేసినా వ్యర్థమే. ఆయన కోరుకునేదల్లా నీ హృదయంలో కొంత స్థానము, నీ హృదయంలో స్థానాన్ని, మొట్టమొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు దగ్గర కావాలంటే నీ హృదయము ఆయన వైపుకు తిప్పమని అడగండి. ఇంకా నువ్వు యేసయ్యకు దగ్గరికి కావాలంటే నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వండి. మీ మనస్సులో ఆయనకు చోటు ఇవ్వండి. అప్పుడే నువ్వు ఆయనకు దగ్గర అవుతావు. అర్థమవుతుందా అండి? నువ్వు ఎన్ని చేసినా నీ హృదయం ఆయనకు దూరంగా ఉంటే, దూరంగా ఉన్నట్టే, నువ్వు ఆయనను విసర్జించినట్టే. నువ్వు ఎన్ని చేయకపోయినా నీ హృదయంలో ఆయనకు స్థానం ఉందంటే ఆయనకు నువ్వు జెన్యూన్ బిలీవర్ గా ఉన్నట్టు. అర్థమవుతుందా? సో నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. సో అందరు అంటున్నారు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. నిజంగా ఆయన మనసులో ఎంతమంది పెట్టుకున్నారు అది చూస్తాడు దేవుడు. నీ నోటి మాటలను బట్టి ఆయన డీల్ చేయడు, నీ హృదయాన్ని బట్టి డీల్ చేస్తాడు. సో అయ్యా నాకు యథార్థ హృదయం ఉంది, నాకు యథార్థ హృదయం ఉంది నోటితో అంటున్నావు, కానీ నీ మనసు మొత్తం కఠిన హృదయంతో ఉంది. సో దేవుడు యథార్థ హృదయాన్ని అంగీకరిస్తాడు, వాళ్ళని ఇష్టపడతాడు. కానీ నోటిలో యథార్థ హృదయం ఉందని చెప్తున్నావు, కానీ నీ నోటితో ఏదొస్తుందో అది దేవుడు కాదు. నీ మనసుని బట్టి దేవుడు పని చేస్తాడు, నీ హృదయాన్ని బట్టి దేవుడు పని చేస్తాడు. కాబట్టి డోంట్ బి లైక్ ఏ ఫేక్ బిలీవర్, డోంట్ బి లైక్ ఏ ఫేక్ ఫాలోవర్, డోంట్ బి లైక్ ఏ ఫేక్ 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 క్రిస్టియన్. ఓకే, ఎందుకంటే దేవుడికి అలాంటి వాళ్ళది కాదు. మన దేవుడు జెన్యున్ దేవుడు. మనకు కూడా ఆయన జెన్యున్ గా ఉన్నాడా లేదా? సో ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చూసారండి, దేవుడు సంతోషిస్తాడండి. నువ్వు మనస్ఫూర్తిగా మందిరానికి వెళ్ళు, నువ్వు మనస్ఫూర్తిగా ఆయనకు కానుకలివు, నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించు, నువ్వు మనస్ఫూర్తిగా ఆయన వాక్యాన్ని చదువు, నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను విశ్వసించు, నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను హృదయంలో నమ్ము. అలాంటి వాళ్ళని చూసి సంతోషిస్తాడండి. నో బిజినెస్ డీల్, నో కమర్షియల్. దేవుడితో ఎప్పుడు కూడా కమర్షియల్ గా ఉండదు, బిజినెస్ డీల్ గా ఉండదు. ఇప్పుడు మన పిల్లలు కూడా మనకు మనస్ఫూర్తిగా ఉంటేనే మనకు తృప్తిగా ఉంటుందా లేదా? మనస్ఫూర్తిగా వాళ్ళు మనతోటి ఉంటేనే సంతోషంగా ఉంటుందా లేదా? అంతేకాని నువ్వు నాకు స్కూల్ ఫీజులు కట్టడానికి కోసమే ఉంటున్నాను, లేకపోతే ఫోన్ కొట్టిస్తావని ఉంటున్నాను, అలా కమర్షియల్ రిలేషన్ ఉంటే మనకు హృదయం బాగుంటుందా, లేకపోతే మనసు బాధపడుతుంది. అలాగే యేసయ్య కూడా మనందరము పిల్లలమండి. మనందరి నుంచి ఆయన కోరుకునేది మొట్టమొదటి స్థానము, నా బిడ్డలు నాకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఇంతకు మించి ఆయన మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను చదువుకో, ఆయనను వెంబడించు, ఆయనను అంగీకరించు, ఆయనను ప్రేమించు, ఆయనను సేవించు. అందుకే బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదండి?
మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ తెలివితో ఆయనను ప్రేమించాలన్నదే ఒకటే ఒక ఆజ్ఞ. ఈ ఒక్క ఆజ్ఞ కోసం ఆయన చూస్తున్నాడండి. నిజంగా ఈ ఆజ్ఞ ఎంతమంది ఫుల్ఫిల్ చేస్తున్నాము? ఎంతమంది నిజంగా ఆయనను జెన్యూన్ గా ప్రేమిస్తున్నాము? నిజంగా ఎంతమంది ఆయనను ప్రేమిస్తున్నాము? ఎంతమంది ఆయనను రాబాక షాబో కోతోలో రాబాక ఎంతమంది ఆయనను ఫేక్ గా కాకుండా జెన్యున్ గా బిలీవ్ చేస్తున్నాము? దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు నోటితో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, నీ హృదయంలో ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నదో అది చూస్తున్నాడు. నీ నోటితో నేను సేవ చేస్తున్నానని ఒప్పడం కాదు, నీ హృదయపూర్వకంగా ఆయనను సేవిస్తున్నావా లేదా అని చూస్తాడు. సో ఎప్పుడైనా నీ హృదయాన్ని బట్టే దేవుడు డిసిషన్ తీసుకుంటాడండి. నీ నోటి మాటలను బట్టి దేవుడు డిసిషన్ తీసుకోడు. నువ్వు నోటి మాటలలో తేనెగా మాట్లాడుతున్నావు, కానీ మనసంతా కఠినంగా ఉంది, దానిని బట్టి దేవుడు డిసిషన్ తీసుకుంటాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలంటే నీ హృదయాన్నే చూస్తాడు. నీ హృదయాన్ని అందుకే కడిగిన ముత్యం లాగా తీసుకో. అంటే నీ హృదయంలో ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి కీడు లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి మకుటం లేకుండా, ఎలాంటి మాలిన్యం లేకుండా చూసుకో. ఆనాడు మోషే ధర్మశాస్త్రంలో దేవుడు నాకు ఎవరైతే బలి అర్పిస్తారో ఆ బలి అర్పించే వాళ్ళు కుంటిది కానీ, గుడ్డిది కానీ, రోగం వచ్చింది కానీ, లేకపోతే బక్కగా ఉన్నది కానీ, లేకపోతే అర్హత లేని దాన్ని కానీ నాకు ఇవ్వకండి, ఆ అర్పణ నేను అంగీకరించనన్నాడు. కానీ నూతన నిబంధనలో నువ్విచ్చే బలి ఏంటిది, నువ్వు ఇచ్చే అర్పణ ఏంటిదంటే నీ హృదయమే ఆయనకి ఇచ్చే అర్పణ. అర్థమవుతుందా అండి? నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వండి చాలు, అదే నువ్వు ఇచ్చే గొప్ప అర్పణ. నువ్వెన్ని చేసినా నీ హృదయంలో ఆయనకు స్థానము లేకపోతే వ్యర్థము. అందుకే హార్ట్ఫుల్ గా నీ హృదయము ఆయన వైపుకు తిప్పండి, మీ మనస్సుని ఆయన వైపుకు తిప్పండి, మీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వండి, మీ హృదయానుసారంగా ఆయనను వెంబడించండి, మీ హృదయానుసారంగా మనపూర్వకంగా ఆయనను ప్రేమించండి, ఆయనని ఇష్టపడండి. సో ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని చూసి ఆయనే ఇష్టపడతాడు, దీన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనం 30 మంది ఉన్నాము, 30 మందిని మనం 30 మంది హృదయాలను ఆయన చూస్తాడు. నా మీద నిజంగా ఎవరికి ప్రేమగా ఉంది, సో నిజంగా ఎవరు ప్రేమగా ఉన్నారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే అపవాది నిన్ను ఏం చేస్తాడంటే లోకం వైపు తిప్పుతా అంటాడు. నీ నీ హృదయాన్ని లోకం మీద మనసు పెట్టుకునేలాగా చేస్తాడు. లోకం వైపు నువ్వు మనసు పెట్టుకునేలాగా, లోకం వైపు తిప్పేలాగా చూస్తాడు. కాబట్టి అలాంటిది మనం ఎప్పుడు కూడా చేయకుండా చూసుకోవాలి. సో జెన్యున్ ఓకే. 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలును మా పితరుల దేవ యెహోవా నీ జనుల హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. చూసారండి, మన హృదయము దేవుడికి అనుకూలంగా ఉండాలండి. చాలా మంది మన హృదయానుసారంగా దేవుణ్ణి అనుకూలంగా మార్చాలని కోరుకుంటారు. నీ హృదయము దేవుడికి సరైనదిగా ఉండాలి, నీ హృదయము దేవుడికి అనుకూలమైనదిగా ఉండాలి, నీ హృదయము దేవుడికి సబ్మిటెడ్ గా, సరెండర్ గా ఉండాలి. నీ హృదయము దేవుడి ముందు అద్భుత రీతిగా ఉండాలి. అంటే ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా మన హృదయాన్ని మార్చుకోవాలి. కానీ చాలా మంది మనకు నచ్చినట్టుగా ఆయన హృదయాన్ని మార్చుకోవాలనుకుంటారు, మనకు మెచ్చినట్టుగా ఆయన హృదయాన్ని మార్చుకోవాలంటారు. ఆయన హృదయం మంచిగానే ఉన్నదండి. సో ఆయన హృదయంలో ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి మకుటం లేదు. మన హృదయంలోనే ఎన్నో మచ్చలు, ఎన్నో మకుటాలు ఉన్నాయి. అందుకే ఈ నూతన నిబంధనలో నువ్వు మంచి మచ్చలేని హృదయం ఆయనకివ్వు, కపటం లేని హృదయం ఆయనకివ్వు, జెన్యూన్ లవ్ ఆయనకివ్వు. నువ్వు హృదయపూర్వకంగా ఆయనకు నీ జీవితాన్ని అప్పచెప్పేసాయి, హృదయపూర్వకంగా నీ మనస్సుని ఆయనకు అప్పచెప్పేసాయి, హృదయపూర్వకంగా ఆయనను నీ కుటుంబాన్ని అప్పచెప్పేసాయి, హృదయపూర్వకంగా నిన్ను నువ్వు సమర్పించుకో, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించు, హృదయపూర్వకంగా ఆయనను వెంబడించు, హృదయపూర్వకంగా ఆయన ఉద్దేశాలను నేర్చుకో, ఆయన తలంపులను నేర్చుకో. దావీదు అలాగే చేశాడు, అబ్రహాము, ఇస్సాకు అలాగే చేశాడు. సో ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించడం కంటే మటన్ కోసమో, చికెన్ కోసమో, నాన్ వెజ్ కోసమో, వాటర్ కోసమో వెంబడించడం జరిగింది. అందుకే వాళ్ళు మధ్యలోనే కుప్పకూలిపోయారు. కొంతమందే, ఆ ఇజ్రాయేలీల ప్రజలలో కొంతమందే దేవుణ్ణి జెన్యూన్ గా వెంబడించారు, ఆ కొంతమంది ఆశీర్వాదాన్ని పొందుకున్నారు.
అర్థమవుతుందా అండి? నో కమర్షియల్, నో బిజినెస్ అండి. నీ హృదయం ఇంకా దేవుడి వైపుకు తిరగాల్సిందే, దేవుడి తట్టుకు తిరగాల్సిందే. ఎందుకంటే మనందరం నమ్ముకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది, అయినా మన హృదయం ఆయనకు దగ్గరగా లేదు. అయినా మన హృదయం దేవుడికి దగ్గరగా కాలేదు. ఇంకా లోకానుసారంగానే నడుస్తుంది, లోకానుసారంగానే జీవిస్తున్నాము. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావు అన్నది ముఖ్యము కాదు, నువ్వు ఎంతగా దేవుళ్ళో ఎదగాలని ముఖ్యము. నువ్వెంతగా దేవుడికి నీ హృదయాన్ని సమర్పించావని ముఖ్యము. నువ్వెంతగా దేవుణ్ణి నీ మనస్సులో ప్రేమిస్తున్నావు అన్నది ముఖ్యము. నువ్వెంతగా నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఇష్టము. అలాంటి వాళ్ళను దేవుడు ఘనంగా హెచ్చిస్తాడు. అర్థమవుతుందా అండి? నీ జనుల హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశంను, అందుకే నువ్వు దేవుడికి తెలుసు నువ్వు ఫేక్ బిలీవరా, జెన్యున్ బిలీవరా. దేవుడికి తెలుసు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఏం అనుకుంటున్నావో. సో ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయంను నీకు అనుకూలపరచము. సో నీ హృదయపూర్వకంగా ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఒక ఉద్దేశాన్ని తీసుకో. ఈ లోకంలో ఏది ఉన్నా ఎవరు లేకున్నా నేను యేసయ్యనే వెంబడిస్తాను, నా హృదయపూర్వకంగా ఆయనను వెంబడిస్తాను, నా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తాను, సేవిస్తాను అని నువ్వు మాట తీసుకో. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది నీ హృదయంలో స్థానము, నీ డబ్బు కాదు, నీ ధనము కాదు, నీ ఐశ్వర్యము కాదు. ఆయన నీ ఇంట్లో ఉండడు, నీ ఒంటిలో ఉంటాడు. నీ ఒంటిలో ఎక్కడ ఉంటాడు? లివర్ దగ్గర కాదు, కిడ్నీ దగ్గర కాదు, నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయంలో ఆసీనమైన దేవుడు మన దేవుడు. కాబట్టి హృదయమును నీకు అనుకూలపరచుము. సో మన హృదయాలన్నీ కూడా లాగా ఉండాలి? దేవుడిలాగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా ఉండాలి. అర్థమవుతుందా? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టలను గైకొనొచ్చు. సో దేవుడి వాక్యాలు, శాసనాలు చాలా చాలా అద్భుతాలు అండి అవన్నీ. చాలా మంది ఇష్టపడరు, బైబిల్ వాక్యం అంటేనే ఇష్టపడరు, ప్రార్థన అంటేనే ఇష్టపడరు, శాసనాలు కట్టడాలంటే ఇష్టపడరు. మంచి మంచి కమెంట్మెంట్స్ ఉన్నాయండి బైబిల్లో, దాన్ని కూడా హృదయపూర్వకంగా నువ్వు పాటించు. బైబిల్ని హృదయపూర్వకంగా పాటించు, కష్టంగా కాదు, ఇష్టంగా నువ్వు చదువు బైబిల్ని. కష్టంగా కాదు, ఇష్టంగా ఈ బైబిల్ యొక్క వాక్యాలను నేర్చుకో, చదువుకో, అనుసరించు నీ ఆజ్ఞలను. సో దేవుడి యొక్క ఆజ్ఞలు మంచి ఆజ్ఞలు, అవన్నీ కూడా హృదయానుసారంగా అనుసరించు. శాసనాలు హృదయానుసారంగా అనుసరించు, కట్టడాలు హృదయానుసారంగా అనుసరించు, గైకొనుచు వాటన్నింటిని అనుసరించుట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయంను కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. చూసారండి, దోషం లేని హృదయము కావాలట. ఇప్పుడు సేవ చేస్తున్నాను, నా హృదయం అంతా దోషం ఉంది, అది సేవ దేవుడికి ముట్టుతుందా? ముట్టదు. ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు నా మనసులో నిర్దోషం ఉంది, సో నా ప్రార్థనలకు జవాబులు వస్తాయా? రావు. అందుకే ప్రార్థనలో కూడా నేను హృదయాన్ని కడుక్కుంటాను. అందుకే ప్రభు, నా హృదయంలో క్షమించలేని హృదయం ఉన్నా, నాకు మన్నించలేని హృదయం ఉన్నా, అయ్యా ప్రభు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అసూయ, ధనాపేక్ష ఏదున్నా తీసివే ప్రభు. ఇలాంటి హృదయం కాదు దేవుడు, ప్రేమగల హృదయము, దయగల హృదయం, దాక్షిణ్యం గల హృదయము, దానికోసం చూస్తున్నాడు. అర్థమవుతుందా అండి? నిర్దోషమైన హృదయము దయచేయము. సో ఈ హృదయము అర్పణగా దేవుడు తీసుకుంటాడు. చెప్పాను కదా, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఏ మేకను బలించినా, ఏ పశువుని బలిచ్చినా మీరు మచ్చలేనిది, కుంటిది కానీ, గుడ్డిది కానీ, రోగం వచ్చింది కానీ దానిని అర్పించద్దు అంటాడు. అలాగే నీ హృదయము దేవుడికి అర్పణ. ఈ నూతన నిబంధనలో మన హృదయమే దేవుడికి అర్పణ. ఆ హృదయంలో మచ్చలేని హృదయం లాగా, నిర్దోషమైన హృదయం లాగా ఉండాలి. అందుకే క్లీన్ మై హార్ట్ మై లార్డ్ అని ప్రార్థించాలి. నా హృదయాన్ని స్వస్థతపరచు ప్రభువా, నా హృదయాన్ని శుద్ధపరచు ప్రభువా, నా హృదయాన్ని క్లీన్ చేయి ప్రభువా అని అడగండి. అందుకే మన హృదయంలో ఎలాంటి మచ్చ ఉండద్దు, ఎలాంటి మకుటం ఉండద్దు, యథార్థత ఉండాలి. ఇలాంటి హృదయం రావాలంటే కేవలము ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంది. ఇలాంటి హృదయం కోసం దేవుడు చూస్తున్నాడు. అందుకే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా? నిర్దోషమైన హృదయంతో సేవ చేయి. అర్థమవుతుందా? నువ్వు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నావా? నిర్దోషమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. దేవుడిని వెంబడించాలనుకుంటున్నావా? నిర్దోషమైన హృదయంతో ఆయనను వెంబడించు. వాక్యం చదవాలనుకుంటున్నావా? నిర్దోషమైన హృదయంతో చేయి. నువ్వు దేవుడికి ఏ చేసినా కూడా కపటం లేకుండా, లేకపోతే కన్నింగ్ లేకుండా, లేకపోతే మోసం లేకుండా క్లీన్ హార్టెడ్ తో చేయాలి.
మంచి మనస్సుతో చేయాలి. అప్పుడే అది దేవుడికి ముట్టుతుంది. ఎందుకంటే మన హృదయాలను పరీక్షించే దేవుడు ఒక్కడే ఒక్కడు, యేసు ప్రభువారు మాత్రమే తెలుసు. ఏ డాక్టర్ కి మన హృదయం తెలియదు, ఏ సైంటిస్ట్లకు మన హృదయం పసిగట్టలేరు, ఏ ఒక్క సైన్స్ కూడా మన లోపల ఉన్న ఫీలింగ్స్ కి, ఎమోషన్స్ కి మీటర్ లో పెట్టి, ఒక జ్వరం మీటర్ పెట్టినట్టు పెట్టి చూడలేరు. ఒక దేవుడు ఒక్కడే చూడగలుగుతాడు. అందుకే మన హృదయంలో ఎంత బాధ, ఎంత విచారణ, ఎంత సంతోషం, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత రోదన, ఎంత ఆవేదన, ఎంత శోధన ఉన్నదన్నది దేవుడికి ఒక్కడికే తెలుసండి. అవన్నీ కూడా దేవుడు క్యాల్కులేట్ చేసుకుంటాడు. అందుకే నీ పెదవులతో దేవుణ్ణి గణపరచకు, నీ హృదయంతో దేవుణ్ణి గణపరచు. నీ పెదవులతో దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనడం కాదు, నీ హృదయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను చెప్పు. అందుకే హృదయపూర్వకంగా ఉండండి, దేవుడితోటి జెన్యున్ గా ఉండండి, హానెస్ట్ గా ఉండండి. ఈ ఒక్కదంటే కాదు, ఏ రిలేషన్ అయినా అంతే. నీ భర్త తోటైనా కూడా జెన్యున్ గా ఉండు, హానెస్ట్ గా ఉండు. నీ భార్యతోటైనా జెన్యున్ గా ఉండు, హానెస్ట్ గా ఉండు. నీ పిల్లలతోటైనా జెన్యున్ గా ఉండు, హానెస్ట్ గా ఉండు. ఏ రిలేషన్ తోటైనా జెన్యున్ గా, హానెస్ట్ గా ఉండండి. ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా. ముందు మంచిగా మాట్లాడి వెనకాల తిట్టడము. ఏ అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా అంతే అండి. జెన్యున్ రిలేషన్, నాకు చిన్నప్పటి నుంచి జెన్యున్ రిలేషన్ అంటే చాలా ఇష్టం. బట్ ఐ డిడెంట్ ఫౌండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఓన్లీ. సో ఎంటైర్ వరల్డ్ ఫిల్డ్ విత్ ద ఫేక్ పీపుల్ ఓన్లీ. ఫేక్ స్మైల్స్, ఫేక్ పలకరింపులు, ఫేక్ నవ్వులు, అండ్ ఫేక్ ప్రేమ చూపించడము, ఫేక్ గా ఆప్యాయత చూపించడము, ఫేక్ గా మాటలు మాట్లాడడం, లోపల ఒకటి బయట ఒకటి, పూసిన కత్తిలాగా మాట్లాడతారు, కానీ లోపలంతా విషం ఉంటుంది. There is no genuinity. Entire world filled with the fake people only. Only few are there genuine people. That is you and me only. మనమే జెన్యున్ గా ఉన్నాము. సో అందుకే ఇప్పుడు మందిరానికి 10,000 మంది వెళ్తారు. సో నిజంగా మందిరానికి హృదయపూర్వకంగా ఎంతమంది వచ్చారు దేవుడు చూస్తాడు. సో లేకపోతే సండే వచ్చింది అటెండెన్స్ వేసుకోవాలని చూస్తాడా, లేకపోతే ఏదో ట్రెడిషన్, ఇది మతపరమైన ఆచారం అన్నట్టుగా ఆచారం లాగా వెళ్తున్నారా, అది కూడా చూస్తాడు దేవుడు. సో కానుకల పెట్టెలో ఎంతమంది హృదయపూర్వకంగా కానుకలు వేస్తాడు, సో అది చూస్తాడు. ఆనాడు ఏబేలు కయీము ఉన్నదండి. కయీము ఆ బలి అర్పించాడు, కానీ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే కయీము హృదయము దేవుడి ముందు సరైనదిగా లేదు. అదే హేబేలు హృదయము దేవుడి ముందు సరైనది ఉంది. కాబట్టి హేబేలు యొక్క అర్పణనే అంగీకరించాడు. అందుకే జెన్యున్ గా నువ్వు హోల్ హార్టెడ్ గా దేవుణ్ణి నమ్ము, హోల్ హార్టెడ్ గా దేవుణ్ణి వెంబడించు, హోల్ హార్టెడ్ గా నువ్వు కానుకలివు, హోల్ హార్టెడ్ గా నువ్వు దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, వాక్యం చదువుకో, ప్రార్థించుకో. సో దేవుడి కోసం నువ్వేం చేసినా కూడా హోల్ హార్టెడ్ గా చేయి. ఒకలా చారిటీ చేస్తున్నావా, హోల్ హార్టెడ్ గా మనస్ఫూర్తిగా చారిటీ చేయి. అది ఫోటోలు తీసి అది యూట్యూబ్ లో పెట్టడానికో, ఫేస్బుక్ లో పెట్టడానికో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికో చేయకు. అలా చేయకు, జెన్యున్ గా చేయి. నువ్వు 10 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే హానెస్ట్ గా చేయి, హృదయపూర్వకంగా చేయి. కష్టపడుకుంటానో నష్టపడుకుంటానో చేయకు. అర్థమైందా అండి? సో దేవుడికి ఏం కావాలట, నిర్దోషమైన హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ సొలొమోను. సో దావీదు అలాగే బ్రతికాడు, సొలొమోను అలాగే బ్రతికాడు. తర్వాత సొలొమోను తర్వాత చెడిపోతాడు. సో అందుకే దేవుడిని నువ్వు సేవించేటప్పుడు డబ్బుతో సేవించకు. చాలా మంది డబ్బులుంటే నేను సేవ చేస్తా. నో, సేవ చేయడానికి డబ్బులు కాదు, హృదయము కావాలి. మంచి హృదయంతో సేవ చేయి. ఆ సేవ దేవుడికి ముట్టుతుంది, ఆ సేవను దేవుడు విస్తరింప చేస్తాడు. సో మంచి హృదయంతో దేవుణ్ణి ఆరాధించు, మంచి హృదయంతో దేవుణ్ణి ప్రేమించు, మంచి హృదయంతో దేవుణ్ణి పూజించు, ఆయనను వెంబడించు. చాలు, హృదయపూర్వకంగా చేయండి చాలు. 2 దిన వృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఇజ్రాయేలీల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు. చూసారండి, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచు. దేవుణ్ణి ఎలా అనుసరించాలట? హృదయపూర్వకంగా అనుసరించాలి. నో ఫేక్, నో ఫేక్ బిలీవర్స్, నో ఫేక్ ఫాలోవర్స్. నీ భక్తులకు నిబంధన నెరవేర్చచ్చు. సో ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన అనుసరిస్తారో వాళ్ళే నిజమైన భక్తులండి. ఇప్పుడు చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా భక్తుడు అని మనం అనలేము. సో అందులో టైం పాస్కి వచ్చే వాళ్ళు ఉంటారు, అందులో అటెండెన్స్ వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, అందులో
ఏదో ఏదో చెప్పాలి, ఏదో ట్రెడిషన్ ఈరోజు ఉండాలని ఉంటారు. కానీ ఎవరైతే ఆయన నిజంగా అనుసరిస్తారో వాళ్ళే నిజమైన భక్తులు అండి. ఈ దేవుడికి నిజమైన భక్తుడుగా ఉండాలంటే నువ్వు హృదయపూర్వకంగా ఆయన అనుసరించినప్పుడే నువ్వు నిజమైన భక్తుల్లాగా ఉంటావు. డజంట్ మ్యాటర్ నువ్వు 30 సంవత్సరాలు నమ్ముకున్నావా, 50 సంవత్సరాలు నమ్ముకున్నావా, అది కాదు. నువ్వు ఎంత హృదయపూర్వకంగా ఆయనను నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, ఆయన అనుసరిస్తున్నావు, ఇదే మ్యాటర్ దేవుడికి. అందుకే బైబిల్లో దేవుడు ఒక వాక్యం రాస్తాడు, మొదటి వాడు కడపటి వాడవుతాడు, కడపటి వాడు మొదటి వాడవుతాడు. అర్థమవుతుందా అండి? సో నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైన భూమి అందైనను లేడు. సో మనలాంటి దేవుడు ఎవరు లేడండి. అర్థమవుతుందా? ఈ దేవుడికి నీ ధనము అవసరం లేదు, నీ పదవి అవసరం లేదు, నీ హృదయము కావాలి, నీ హృదయంలో కొంత చోటు కావాలి, నీ హృదయంలో స్థానము కావాలి, నీ హృదయంలో ప్రేమ కావాలి. నువ్వు ఏది చేసినా ఆయనకు హృదయపూర్వకంగా చేయడం జరగాలి. అందుకే మంచి బిడ్డలాగా ఉండు, జెన్యున్ బిడ్డలాగా ఉండు. ఫేక్, ఇప్పుడు మనకు మనుషులతోటి ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి కదా, అలాంటి ఫేక్ రిలేషన్ దేవుడితో పనిచేయదండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆశీర్వాదాలు లేవు. సో దేవుడి యొక్క కృప కూడా ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉంటుంది. ఎవరు పొందుకోగలుగుతారు? ఇలా జెన్యున్ గా ఉండే వాళ్ళ మీదనే పొందుకోగలుగుతారు. సో అర్థమవుతుందా అండి? చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి మంచి దైవజనులు హృదయపూర్వకంగా సేవ చేశారు, వాళ్ళ కడపను ముట్టించారు. ఇప్పుడు యేసయ్య శిష్యులలో 12 మందిని పిలిస్తే 11 మంది హృదయపూర్వకంగా ఆయనను వెంబడించారు. ఒక ఇస్కరేతు యూద మాత్రము తనను డబ్బు సంచి కోసము, డబ్బు కోసము దేవుణ్ణి వెంబడించాడు. సో ఫేక్ డిసిపుల్ గా మిగిలిపోయాడు. సో అందువల్ల దేవుడు కూడా రక్షించలేకపోయాడు. దాని మిగిలిన శిష్యులు దేవుడి కోసం ఏసఐ కోసము హతసాక్షులైతే ఇస్కరేతు యూదా ఏసైనే హతసాక్షిగా మార్చేలాగా చేశాడు. సో ఫేక్ ఫాలోవర్స్, అందుకే ఫేక్ రిలేషన్స్ కి దూరంగా ఉండండి. ఇప్పుడు ఆనాడు అందరు శిష్యులు ఏసఐ కోసం హతసాక్షులైతే ఈ ఇస్కరేతు యూదా మాత్రం ఏసైనే హతసాక్షిలాగా మార్చడం జరిగింది. అలాగే ఫేక్ రిలేషన్స్ కి దూరంగా ఉండండి. మంచి నిన్ను హానర్ చేసే వాళ్ళే నువ్వు నీ పక్కన ఎప్పుడు కూడా ఒక వెల్ విషర్ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, అది ఎవరైనా పర్లేదు, నీ సొంత అన్ననే, నీ సొంత అక్కనే, నీ సొంత చెల్లెని, నీ సొంత తమ్ముడే, లేకపోతే నీ కన్న తల్లి, నీ తండ్రో, లేకపోతే నీ పిల్లలో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నీ గురించి చెడుగా విమర్శిస్తున్నారు, లేకపోతే నీ గురించి నాశనాన్ని కోరుకుంటున్నారు, స్టే అవే, వాళ్ళకు దూరంగానే ఉండాలి. ఆనాడు హెబేలు కనిపెట్టలేకపోయాడు కయ్యూని యొక్క దుర్మార్గత్వాన్ని. సో ఆ ఫేక్ రిలేషన్ వల్ల హెబేలు తన మరణాన్ని పాత్రుడైతాడు, తన మరణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే అండి, జెన్యున్ గా ఉండండి. మీ భర్తతోటి, మీ పిల్లలతోటి, మీ భార్యతోటి జెన్యున్ గా, మీ కుటుంబం సభ్యులతోటి జెన్యున్ గా ఉండండి. మీరు వెళ్తున్న సంఘంతో, ఆ సంఘ కాపరితోటి జెన్యున్ గా ఉండండి. అలాగే సంఘ కాపరి కూడా ఆ సంఘ సభ్యులతోటి జెన్యున్ గా ఉండాలి. సో హానెస్ట్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జెన్యున్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది చేసినా పలకరిస్తే హృదయపూర్వకంగా పలకరించండి, కానీ ఏదో మాట వరుసకు పలకరించి లోపలంతా విషయం పెట్టుకొని బయటికి మాట వరుసకు పలకరించాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎవరితో పలకరించినా కూడా దేవుడు చూస్తాడు, నీడు హృదయానుసారంగా పలకరిస్తున్నాడా, మాట ఏదో పై మాటలకు పలకరిస్తున్నాడా చూస్తాడు. అందుకే మన హృదయం ఆయన ముందు తేటగా కనపడుతుంది. నీ లోపల యథార్థ హృదయాన్ని తీసుకురావాలి. ఇవన్నీ ప్రేర్ చేసుకున్నప్పుడు ఆ మాలిన్యం పోతుంది. అయ్యా, మచ్చలేని హృదయాన్ని నాకు దయచే ప్రభువా, మాలిన్యం లేని హృదయాన్ని దయచే ప్రభువా, మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించే హృదయాన్ని దయచే ప్రభువా. నా హృదయంలో ఏదో కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, ఎంత పగ ఉన్నా, ఎంత ప్రతీకారం ఉన్నా తీసివే ప్రభువా. నా హృదయము క్షమించే హృదయాన్ని దయచే ప్రభువా. నా హృదయము ప్రేమించే హృదయాన్ని దయచే ప్రభువా. నా హృదయంలో శుద్ధ హృదయాన్ని దయచే ప్రభువా. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ప్రే. నా హృదయంలో నీకు స్థానం ఇవ్వాలి. లార్డ్, రీప్లేస్ మై హార్ట్ విత్ యువర్ హార్ట్ మై లార్డ్. రీప్లేస్ మై హార్ట్, ఫిల్ మై హార్ట్ విత్ యువర్ థాట్స్ మై లార్డ్. అయ్యా, నీతోటి నా హృదయాన్ని నింపు ప్రభువా, నీ తలంపులతోటి నా హృదయాన్ని నింపు ప్రభువా. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని దయచే ప్రభువా. సో దిస్ ఈస్ ద రైట్ ప్రేయర్. ప్రభువా, నాకు బంగారం కావాలి, ప్రభువా నాకు ఇల్లు కావాలి, ప్రభువా నాకు జాగా కావాలి. సరే, ఇస్తాడు దేవుడు. కానీ నీ హృదయం ఆయన ముందు సరి లేకపోతే ఇవ్వలేడు. నీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రే చేసిన నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ హృదయం సరిగా ఉండాలి. సరి చేసుకోండి. చెక్ విత్ యువర్ హార్ట్, చెక్ విత్ యువర్ మైండ్, చెక్ విత్ యువర్ థాట్స్. ఇంకా నీ హృదయంలో దేవుడికి కాకుండా దేనికైనా స్థానం ఉందా చెక్ చేయండి. సో ఆయన కృప చూపుచు, ఎవరి మీద కృప చూస్తున్నాడు?
హృదయపూర్వకంగా నువ్వు అనుసరించిన వాళ్ళను. నిజమైన భక్తులు ఎవరండి? ఆయనను హృదయపూర్వకంగా అనుసరించే వాళ్ళే నిజమైన భక్తులు. అలా అని చర్చ్‌కొచ్చే ప్రతి ఒక్కరు నిజమైన భక్తులు అని అనుకోవద్దు. సో హృదయపూర్వకంగా ఎవరైతే ఆ సంఘంలో అడుగు పెడతారో వాళ్ళే నిజమైన భక్తులు. వాళ్ళతోటి దేవుడు ఏం చేస్తాడట? నిబంధన నెరవేరుస్తాడట. వాళ్ళ మీద కృప చూపిస్తాడట. వాళ్ళ మీద దేవుడు ప్రేమను చూపిస్తాడు. అందుకే గాడ్ విల్ నాట్ టెంప్ట్ బై సీయింగ్ యువర్ మనీ. నీ దగ్గర కోట్ల ఆస్తున్నది, దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు. నీ హృదయాన్ని బట్టే దేవుడు తీసుకెళ్తాడు. రేపు పరలోకానికి వెళ్తే కూడా నీ హృదయాన్ని బట్టే పరలోకానికి వెళ్తావు, కానీ నీ యొక్క ధనాన్ని బట్టో నీ ఐశ్వర్యాన్ని బట్టో నువ్వు పరలోకానికి వెళ్ళవు. అర్థమవుతుందా అండి? శుద్ధ హృదయము. అందుకే శుద్ధ హృదయము. ఇది ఎవ్వరు ఏ గ్రంథాలలో లేదు ఇలాంటి హృదయం రావాలని. అందుకే కల్లా కపటం లేని హృదయం అంటారు కదా. అందుకే చిన్న మనస్సు. అందుకే పరలోక రాజ్యం ఎవరిదంటారు? చిన్న పిల్లలదే అన్నాడు దేవుడు. పరలోక రాజ్యము ఇలాంటి మనస్సున్న వాళ్ళదే అన్నాడు. సో మనం కూడా ఎలా మారాలి? చిన్నపిల్లల లాంటి మనసు రావాలి. నాకు కూడా ఈ లోకంతో స్నేహం చేసి కఠిన హృదయం వచ్చేసింది. సో నేను మా పాప ఉండే చిన్నప్పుడు 1 ఇయర్ పాప. నేను ఆ పాపను ముందర పెట్టుకొని, ఈ పాప లాంటి మనసు నాకు ఇవ్వు ప్రభువా, ఈ పాప లాంటి మనసు ప్రభు నాకు ఇవ్వు ప్రభువా, ఈ చిన్న పిల్ల లాంటి మనసు నాకు దయచేయి ప్రభువా అని ఆ పాపను ముందర పెట్టుకొని, ఆ పాపను ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఆ పాపను నేను ఒక మోడల్ లాగా తీసుకొని మా చిన్న పాపను ప్రేర్ చేసేవాడిని. ఇలాంటి హృదయం దయచేయండి. చిన్నపిల్లల లాంటి హృదయం దయచేయండి. పసి మనస్సు, బాల మనస్సు దయచేయండి. సో దెన్ మై హార్ట్ స్టార్టెడ్ బిహేవ్ లైక్ ఎ కిడ్. సో అర్థమవుతుందండి? ఈ మనసులో ద్వేషము, పగ, ప్రతీకారం మన తప్పు కూడా కాదు. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల. మనం బాగున్నా కూడా పక్కోడు బాగుండడు. మనం బాగున్నా కూడా పక్కోడు బాగా లేకపోవడం వల్ల మనము చెడిపోతున్నాం. లేకపోతే తొక్కేస్తారు, అది ప్రాబ్లం. సో తొక్కేస్తాడని, లేకపోతే వాళ్ళు మనల్ని నష్టపరుస్తారని, కష్టపడతారని మనం కూడా కఠినంగా మారాల్సి వచ్చింది. కానీ బైబిల్ మొత్తం చదివిన తర్వాత వాళ్ళు గాడిదైతే మనం గాడిదైతామా? వాళ్ళు గడ్డి తింటే మనం గడ్డి తింటామా అని బుద్ధి తెచ్చుకొని, వాళ్ళ అవతల వాళ్ళు ఎలాగైనా ఉండని, మన హృదయాన్ని బట్టే దేవుడు పరీక్షిస్తాడు. మన హృదయాన్ని బట్టే దేవుడు పరిశీలిస్తాడు. మన హృదయాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే దావీదు యథార్థంగా నడిచాడు, సొలొమోను యథార్థంగా నడిచాడు, యోసేపు యథార్థంగా నడిచాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి ముందు ఆయనకు సరైన హృదయంగా, దానియేలు అందరూ కూడా సరైన హృదయంగా నడిచారు. అందుకే చెక్ విత్ యువర్ హార్ట్. నీ హృదయం దేవుడి ముందు సరైనదిగా ఉందా లేదా? ఇది మీరు గమనించుకోండి. నువ్వు నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా సంఘానికి వెళ్తున్నావా? హృదయపూర్వకంగా ఈ ప్రేయర్ మీటింగ్ కి వస్తున్నావా? హృదయపూర్వకంగా కానుకలు ఇస్తున్నావా? హృదయపూర్వకంగా నువ్వు చారిటీలు చేస్తున్నావా? హృదయపూర్వకంగా నువ్వు ఆయనకు దగ్గర అవుతున్నావా? లేదు, నువ్వు ఆయన దగ్గర అవ్వడానికి కారణం, సూచన క్రియ ఏంటిది? నీ హృదయమే. నీ హృదయం దేవుడికి దూరంగా ఉంటే నువ్వు దేవుణ్ణి విసర్జించినట్టు. నీ హృదయం దేవుడికి దగ్గరగా ఉంటే దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్నట్టు. సో ఎవరైతే హృదయానుసారంగా అనుసరిస్తారో వాళ్ళే దేవుడికి నిజమైన భక్తులు. ఇది ఇప్పుడు అర్థమైందా? దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో? నీ హృదయాన్ని ఇవ్వండి చాలు. అందుకే ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయండి. ఫేక్ గా ఉండకండి. మీ మేనేజర్ తోటి కూడా ఫేక్ గా ఉండకండి. మీరు వర్క్ చేస్తున్న కొలీగ్స్ తోటి కూడా ఫేక్ గా ఉండకండి. అవును, ఐ అగ్రి. ఎంటైర్ వరల్డ్ ఫిల్డ్ విత్ ద ఫేక్ పీపుల్. ప్రపంచం అంతా ఫేక్ వాళ్ళతో ఉన్నారు. అలానే మనం ఫేక్ అవుదామా? కాదు, మనం ఫేక్ అవ్వద్దు. మనం జెన్యున్ గా ఉందాం. మనకు ఎవరున్నారు? కృప చూపుచు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. ఇలా కృప చూపించే దేవుడు ఎక్కడా లేడు. అర్థమవుతుందా? నీ హృదయాన్ని బట్టి ఆయన నీ కృపను చూపిస్తాడు. నీ మనసును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపుని ఎంతో మంది హింసించినా కూడా యథార్థ హృదయంగా ఉన్నాడండి. ఆయన గొప్ప జనంగా మారాడు. గొప్ప జనంగా మారాడు. దావీదు కూడా సౌలు ఎంతో చేడు చేయాలని చూసినా మళ్ళా తిరిగి చేడు చేయకుండా అమాయకంగా ఉన్నాడు. దావీదు యథార్థ హృదయంగా ఉన్నాడు. గొప్ప రాజు అయిపోయాడు. సో ఇది మిస్టరీ. ఇది ఒక అద్భుతం. ఇదొక మిస్టరీ. మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం అది. సో మనం ఏమనుకుంటాం? మనం చెడుగా ఉంటే, వాడు చెడుగా ఉంటే, మనం చెడుగా ఉంటే సరిపోతుందని. ఈ సరిపోయేది భూలోకానికి, కానీ యేసయ్యకు సరిపోదు ఈ లెక్క. అందుకే మన హార్ట్ దేవుడి వైపు తిప్పండి. మన మనసులను దేవుడి వైపు తిప్పుదాము. మనపూర్వకంగా ఆయనను ప్రేమించి, మనపూర్వకంగా ఆయనను వెంబడించి, మనపూర్వకంగా ఆయనను ఫాలో అవుదాము. జెన్యున్ గా ఉన్నాము. So we'll continue tomorrow.
మంచి 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 సీరీస్ అండి ఇది. చాలా మంచి సీరీస్. ఈ సీరీస్ అయిపోయేలోపు మనందరి హృదయాలు దేవుడి వైపుకు తిప్పబడాలి. లోకం వైపు ఉన్న హృదయాలను దేవుడి వైపుకు తిప్పబడాలి. దేవుడి వైపు తిప్పబడాలంటే ఎలాగుండాలి దేవుడి హృదయం? మన హృదయం దేవుడి ముందు ఎలాగ సరియైనదిగా ఉండాలి? ఎందుకంటే మన హృదయాలు తేటగా కనపడుతున్నాయట దేవుడికి. కళ్ళ ముందు ఇట్లా సీసీ కెమెరాలు పెట్టి చూసినట్టు స్క్రీన్‌లో తేటగా కనపడుతున్నాయట. అదొక యాక్సెస్ దేవుడికే ఇచ్చాడు. దేవుడి దగ్గరనే పెట్టుకున్నాడు. ఏ అపవాదికి తెలియదు మన హృదయంలో రహస్యాలు. ఏ సైంటిస్ట్ కి చెప్పలేదు. దేవుడు ఇవ్వలేదు యాక్సెస్. ఏ ఒక్క డాక్టర్స్ కి ఇవ్వలేదు. మైక్రోస్కోప్ లో కానీ ఏ ఏ ఏ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ లో కానీ దేంట్లో కూడా కనపడదు. సో ప్రార్థించుకుందాం. నాజరుడనేసయ్య మంచి వాక్యాన్ని మాకు అందించావు నాయన. మా అందరి హృదయాలను సరియైన హృదయాలుగా మారుస్తున్నందుకు ఈ అంతిమ కాలంలో మేము వేటి మీద మనసు పెట్టుకోకుండా మీ మీద మనసు పెట్టుకునే హృదయాన్ని మా అందరికి దయచేస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్.